బీఆర్ఎస్ రజతోత్సవాలపై గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతలకు కొన్ని రోజులుగా దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాల వారీగా కీలక నేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లో నిర్వహించే సభ సింహగర్జనలా ఉండాలని నేతలకు సూచించారు. ఈ సభకు లక్షలాది మందిని తీసుకురావాలన్నారు. గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పిలుపిచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవాలపై గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతలకు కొన్ని రోజులుగా దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాల వారీగా కీలక నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లో నిర్వహించే సభ సింహగర్జనలా ఉండాలని నేతలకు సూచించారు. ఈ సభకు లక్షలాది మందిని తీసుకురావాలన్నారు. గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పిలుపిచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు కాబోతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏప్రిల్ 27న వరంగల్లో రజతోత్సవ సభను ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయా జిల్లాల నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది చాలా కీలకమైన సమయము. ఎందుకంటే దాదాపుగా తెలంగాణకు సంబంధించి పార్టీ ఆవిర్భవించి ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా ఏర్పడినటువంటి బీఆర్ఎస్ అంటే స్టార్టింగ్ లో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అది కాస్త బీఆర్ఎస్ గా మారింది. 25 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు ఒక దిశానిర్దేశం చేసేలా భవిష్యత్తు ప్రణాళికను తెలంగాణకు సంబంధించి అభివృద్ధి కావచ్చు, తెలంగాణకు సంబంధించిన రాజకీయాలపై ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా జిల్లాల సంబంధించి కీలక నేతలు, ఆ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇతరత్ర నేతలతోని వరుసపెట్టి సమావేశాలు అవుతున్నారు. గులాబీ బాస్ మొన్న వరంగల్, మెదక్, ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశమైనటువంటి కేసీఆర్ ఆ నేతలకు మొత్తంగా కూడా జన సమీకరణ ఎలా చేయాలి, 20న తలపెట్టినటువంటి బహిరంగ సభను గతంలో ఉద్యమాల సమయంలో ఎలాంటి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామో జనాలు అదే విధంగా స్వచ్ఛందంగా వచ్చారు. ఇప్పుడు అదే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే గతంలో అధికారం కోల్పోయి సంవత్సరాల కాలం అవుతుంది. ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యం తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ బీఆర్ఎస్ ఉంటే బాగుంటుండే అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి నేతలకు కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో ఇప్పుడు మనం సభ పెడితే సభకు గతంలో ఉద్యమంలో ఎలాగ వచ్చారో జనాలు అట్లా స్వచ్ఛందంగా వస్తారు. దీనికి మనం కొంత వాహనాలు కావచ్చు, ఇతరత్రంగా జన సమీకరణకు మనం కొంత ప్రజలు వచ్చేందుకు స్వచ్ఛందంగా వచ్చే సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి సరైన సహకారం అందించాలని చెప్పేసి కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఉద్యమ కాలంలో అనేక బహిరంగ సభలు ఏర్పాటు చేసి సక్సెస్ సాధించిన చరిత్ర బీఆర్ఎస్ కు ఉంది. ఇప్పుడు అంతకు మించి సభ మనం ఏర్పాటు చేసి తెలంగాణకు సంబంధించి భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి అనేక అంశాల పట్ల తెలంగాణ ఇబ్బందులు పడుతూ ఉంది. ముఖ్యంగా కృష్ణా వాటర్ కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రతి విషయంలో ప్రజలకు వ్యతిరేకంగా అంటే ప్రజల కోరికలకు అనుగుణంగా కాకుండా ప్రజాపాలనకు ప్రజల ఏదైతే భావిస్తున్నారో దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలన ఉంది. సో దీనిపైన ప్రజలకు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆ ప్రజల ఆగ్రహాన్ని మనం ఓటు బ్యాంక్ గా మలుచుకునే ప్రయత్నం చేయాలి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి గులాబీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరొకసారి జైత్రయాత్ర ప్రారంభం కావాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రజతోత్సవ సభను చాలా కీలకంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి దాదాపు లక్షలాది మందిగా వరంగల్ వేదికగా
ఒక సభ నిర్వహిస్తే గతంలో సింహగర్జన ఏర్పాటు చేసి ఎంత క్లిక్ విజయం సాధించామో ఇప్పుడు అదే స్థాయిలో ఒక సభను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా మరొకసారి పునరీకరణ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కొంత అభివృద్ధి విషయంలో కావచ్చు, మన కేంద్రం నుంచి రావాల్సిన వాటాల విషయంలో కావచ్చు సరైన ఇక నాయకత్వం లేకుండా మనం తీసుకోలేకపోతున్నాము. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఏకైక మార్గం. తెలంగాణ కాపాడాల్సిన, తెలంగాణ అభివృద్ధి చేయాలన్నా, తెలంగాణను కాపాడుకోవాల్సిన కూడా దానికి కేవలం బీఆర్ఎస్ ఒక్కటే ఉంది. సో బీఆర్ఎస్ ను మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. సో ఈ యొక్క బహిరంగ సభ ద్వారా కేసీఆర్ మరోసారి తన వాగ్దాటి నెక్స్ట్ తను ఏం చేయబోతున్నారు రాజకీయంగా, అదేవిధంగా నెక్స్ట్ కాంగ్రెస్ పైన, బీజేపీ పైన భవిష్యత్తుగా తన రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోంది అని చెప్పేసి కొంత బహిరంగ సభ వేదిక ద్వారా కేసీఆర్ వివరించే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదే సందర్భంలో ఆ సభ తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో జనాల్లో ఉండి ఇక కాంగ్రెస్ సంబంధించి ప్రజా వ్యతిరేక సంబంధించిన విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ వేదికగా జరుగుతున్న సభలో వరంగల్ కు కొంత బీఆర్ఎస్ కు ఉత్తర తెలంగాణ పట్టున్న ప్రాంతం వరంగల్, అదే కరీంనగర్ కావచ్చు, ఇలా అక్కడ సభలు నిర్వహించిన అన్ని కూడా పెద్ద స్థాయిలో జనాలు వచ్చి సక్సెస్ అయినాయి. సో అందుకోసమే వరంగల్ వేదిక ఉన్నారు. ముఖ్యంగా 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రజతోత్సవ వేదికలు ప్రతి గ్రామాన గులాబీ జెండా ఎగరవేయాలి. అదే సందర్భంలో బహిరంగ సభకు సక్సెస్ చేయాలని చెప్పేసి నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.